మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తారట వీళ్ళు. మరి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తే ఇంత పటాన్ చెరువుల సంగారెడ్డిలో ఉన్న పరిశ్రమలన్నీ ఆంధ్రాకు పోతాయి. మరి మనం ఏం కావాలి అడుగుతున్న కాంగ్రెస్ వాళ్ళని. ప్రత్యేక హోదా అంటే ఏంటిది? ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమల స్థాపనలో ఇన్సెంటివ్స్ ఉంటాయి. పరిశ్రమలు స్థాపించినటువంటి వాళ్లకు ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉంటాయి. పన్ను కట్టాల్సిన దాంట్లో మినహాయింపు ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్లో పన్ను మినహాయింపు ఇస్తే ఇక్కడున్న ఫ్యాక్టరీలో ఆడ ట్యాక్స్ లేదని చెప్పి ఉన్నోడు ఇడికెళ్ళాడికి పిక్కపోయింది అనుకో, మనోళ్ళు ఆయనతో రోడ్డు మీద పడరా? నేను అడుగుతున్నా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను, మరి మీరు ఆంధ్రప్రదేశ్కు ట్యాక్స్ మినహాయిస్తూ ప్రత్యేక హోదా ఇస్తే మరి ఇక్కడ మా ప్రజలకు మీరు ఇచ్చే సమాధానం ఏంది? మా ఉన్న ఫ్యాక్టరీలు మూతబడి మా ప్రజలు రోడ్ల మీద పడితే మరి వాళ్ళ పరిస్థితి ఏందో ఇలా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కే కాదు తెలంగాణకు కూడా ఇవ్వాలి. అందులో ఉంది విభజన చట్టంలో ఏముందంటే పారిశ్రామీకరణకు అవసరమయ్యే ఇన్సెంటివ్లు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణకు కూడా ఇస్తామని చెప్పింది ఆ రోజు. ఒకవేళ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ పరిశ్రమల నెలకొల్పడంలో కేంద్రం ఏదైనా వసతులు కల్పిస్తే అది ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణకు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.